ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభావం చికెన్ వినియోగదారులు, రైతులు, వ్యాపారులపై పడింది. చికెన్ పేరెత్తితేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. ఫలితంగా చికెన్ ధరలు పతనమయ్యాయి. వారం రోజులుగా కేజీ చికెన్ ధర 220 నుంచి 240 రూపాయలు ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో జనంలో భయం నెలకొంది. ఫలితంగా కేజీకి 40 రూపాయల వరకు తగ్గించి అమ్ముతున్నారు. బర్డ్ ఫ్లూ వచ్చిన ప్రాంతాల్లో చికెన్, గుడ్లు తినవద్దని అధికారులు ప్రచారం చేయడంతో దీని ప్రభావం ఇతర ప్రాంతాలపైన పడింది. చాలా పట్టణాలు, గ్రామాల్లో అమ్మకాలు జరగడం లేదు. గుడ్లు, చికెన్ విక్రయాలు ఆపివేయాలని యజమానులకు అధికారులు నోటీసులు పంపించడంతో వారు షాపులకు తాళాలు వేస్తున్నారు. పూర్తిగా వ్యాపారాలు నిలిపివేయడంతో షాపుల్లో పనిచేసే వారికి ఉపాధి లేకుండా పోయింది. వ్యాపారాలు సాగనప్పుడు రోజువారీ ఖర్చులన్నీ భారమవుతాయి అని వ్యాపారస్తులు చెబుతున్నారు. ఈ ప్రభావం కనీసం 2 నెలలు ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. కోళ్లు మృత్యువాత పడిన తర్వాత వ్యాక్సిన్, శానిటేషన్ కోసం ప్రతి పౌల్ట్రీలోనూ 10 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టారు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోని గుడ్లు పెట్టే కోళ్లు 1.15 కోట్ల మేరకు ఉండేవి. వ్యాధుల వల్ల దాదాపు 40 లక్షల వరకు మృత్యువాత పడ్డాయి. పైగా ఇప్పుడు గుడ్డు ధరలు తగ్గిపోవడంతో పౌల్ట్రీలు మూసివేయాలని రైతులు నిర్ణయించారు. గుడ్లు పెట్టే ఫారం కోడిని 10 రూపాయలకే విక్రయిస్తున్నారు. తెలంగాణలో ప్రతిరోజు 2.50 కోట్ల మేర గుడ్లు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ప్రస్తుతం 1.60 కోట్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. అయినప్పటికీ ధరలు పతనమయ్యాయి. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా కానూరు, అగ్రహారం, పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు పరిధిలో 10 కిలోమీటర్ల మేర ప్రకటించిన అలర్ట్ జోన్లో దాదాపు 80 లక్షల వరకు కోళ్లు ఉన్నాయి. వాటి అమ్మకాలను నిలిపివేశారు. ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాలకు గుడ్లు సరఫరాను నిలిపివేశారు. ఉన్నట్టుండి షాపులు మూసివేయడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది అని తణుకులో చికెన్ వ్యాపారి చిలుకూరు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. బర్డ్ ఫ్లూ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని, బాగా ఉడికించిన కోడిగుడ్లు, చికెన్ తినొచ్చు అని పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. బుధవారం రాత్రి ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఏలూరు జిల్లా బాదంపూడిలో 2.2 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూర్లో 2.5 లక్షలు, కానూరులో 65,000, ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో 7,000 కోళ్లు చనిపోయినట్లు సమాచారం వచ్చింది అన్నారు. వెంటనే ఆ కోళ్ల నమూనాలను పరీక్షించగా బర్డ్ ఫ్లూ వైరస్ బయటపడింది అని తెలిపారు. దీంతో గుడ్లు, చికెన్ తినకూడదు అన్న ప్రచారం జరుగుతుంది అన్న అచ్చెన్న, వాస్తవానికి ఈ వ్యాధి పూర్తిగా నాశనమవుతుంది అని చెప్పారు. కోడి మాంసం, గుడ్లు బాగా ఉడికించి తింటే ఇబ్బంది లేదని, 70 డిగ్రీల పైన వేడి ఉంటే వ్యాధి ప్రభావం ఉండదు అని అచ్చెన్న చెప్పారు. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో అప్రమత్తమైన పశుసంవర్ధక శాఖ ఏపీ వ్యాప్తంగా 721 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసింది. బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన ప్రాంతంలో కిలోమీటర్ పరిధిలో అలర్ట్ జోన్ గా ప్రకటించారు.